ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా దామచర్ల నాగసత్యలత ఈరోజు సాయంత్రం ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ ధారావారి తోట నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక 21వ డివిజన్లోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాడని, అభివృద్ధిని చూసి ఓటేయాలని, రాబోయేది తెలుగుదేశం పార్టీ అని, అన్ని డివిజన్లలోని ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని ఆశీర్వదించాలని దామచర్ల నాగసత్యలతమ్మ మహిళలను ఉద్దేశించి కోరారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్న, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు. సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు. మాటిస్తే దప్పనోడు మడమాదిప్పనోడు, మాటిస్తే దప్పనోడు మడమాదిప్పనోడు. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కు ఓటరన్న, తెలుగు
రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మన ముఖ్య నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం మేము మేడం గారిని ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. మీరు వచ్చినందుకు మా డివిజన్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన డివిజన్కి వచ్చాకే జనార్దన్ రావు గారు మనకి చాలా పనులు చేసి పెట్టారు. అది ఎంత పనులు అంటే 8 కోట్ల రూపాయల పనులు చేశాడు మన డివిజన్. ఏ డివిజన్లో కూడా జరిగి ఉండదు 8 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఎన్టీఆర్ కళాక్షేత్రం, అంబేద్కర్ భవనం, దేవుడిచేరు పార్కు, రోడ్లు, డ్రైన్స్ మరియు పెన్షన్లు ప్రతిదీ ఆయన ఏదడిగితే అది మన డివిజన్కి ఒక వరంలాగా మనకి చేసి పెట్టాడు. అసలు మామూలు కొండ నుంచి వస్తుంటే వాటర్ అంతా పోయి దేవుడిచేరు ఇళ్ల మీద పడేది. అట్లాంటి దాన్ని పైన వనం మీద వినాయక గుడి కానించి మొత్తం రోడ్లు కలవట్లు వేసుకొని ఆ డ్రైనేజ్ తెచ్చి కోలాసోట్ల దగ్గర కలిపాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా అంత గొప్ప కార్యక్రమం జరగల. నీళ్లు ఇప్పుడు డైరెక్ట్ నేరుగా డౌన్లో పడతాయి. మనం ఇటు నడిచేస్తుంటే కోలాసోట్ల డౌన్లో ఇంతవరకు నీళ్లు ఉండే వర్షం పడి ఆ రోడ్లు మెయిన్ రోడ్లన్నీ మధ్యలో కేవీ దగ్గర కానీ చర్చి దగ్గర కానీ ఎక్కడైనా కానీ రోడ్డు కట్టంగా పగలబెట్టి ఆ కాలువకి ఈ కాలువకి అనుసంధానం చేసి నగరంలో ఎక్కడ వాటర్ నిలబడకుండా కర్నూలు రోడ్లు కానీ శివార కాలనీలో కానీ ఎక్కడ వాటర్ నిలబడకుండా డ్రైనేజ్ సిస్టమ్ మార్చి పోతురాజు కాలంలో మళ్ళించిన గొప్ప నాయకుడు ఎవరంటే దామచర్ల జనార్దన్ రావు గారు. మరి డంపింగ్ యార్డు నేను తెస్తానని చెప్పి 2-3 సార్లు ఓట్లు వేసుకొని జనాన్ని మోసం చేసి గెలిపించి వాళ్ళని తేలకపోతే జనార్దన్ గారు ఫస్ట్ గెలవంగానే డంపింగ్ యార్డు తెచ్చి ఇది అభివృద్ధి అంటే చూపించిన గొప్ప నాయకుడు జనార్దన్ రావు. మరి గాంధీ పార్కును చూడండి ఎంత గొప్పగా మనకు అసలు ఎక్కడన్నా ఒక అరగంట కూర్చోవాలంటే మనకు ఆట విడిపి ఉండేది. మరి గాంధీ పార్క్ని విత్ స్క్రీన్ తోటి సినిమాలు చూసేలాగా పార్కులో మీరు ఎక్కడైనా చూస్తుంటారో సినిమాలు చూస్తున్న స్క్రీన్లు ఉంటాం. ఒక్క జనార్దన్ రావు ఆయన విజనే వేరు, ఆయన ఆలోచన ఏంది, మన ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళు మనల్ని గెలిపించారు, వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పారు. ఇంకోటి మాకు వారానికి ఒకసారి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టి మీరందరూ ఊరకు తిరగబాకండి, ఉదయాన్నే 6 గంటలకు 1 గంట కేటాయించండి, ఈ డివిజన్లో తిరగండి, మీరు కాలువలు తీపించండి, రోడ్లు చూపించండి, చెట్లు రోడ్డు పక్కన చెట్లు కానీ ఏమైనా ఉంటే మీ డివిజన్ మీరు శుభ్రం చేసుకోండి, మీరు ఊరక ప్రజల్లో ఉండండి, ప్రజలతో ఎమ్మెల్యేగా ఉండి గెలవక ముందు కాదు గెలిచినాక ఎమ్మెల్యేగా ఉండి మమ్మల్ని ప్రతిరోజు పరిగెత్తించేవారు. ఇప్పుడు అసలు కాలం తీసేవాళ్ళు ఉన్నారా? సరే తీసేవారు చేపిస్తున్నారా? ఎవరన్నా ఈ కార్పొరేటర్ కానీ ఎవరు కానీ అసలు అది అతివాయిస్ ఉందా డివిజన్ మీద? కార్పొరేటర్ తిరుగుతున్నాడంటే ఒక తిరగటే తప్ప ఏదన్నా ఒక్క పని ఈ డివిజన్లో ఎవరైనా ఒక పని చేసినట్టు ఎప్పుడూ లేదు. మన డివిజన్లో అభివృద్ధి చేసిన ఒక దామచర్ల జనార్దన్ రావు గారు. ఎందుకంటే ఆయన వాళ్ళ వంశం కానీ వాళ్ళ పద్ధతులు కానీ లేదు. వాళ్ళ ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేస్తూ వాళ్ళ తాతగారు మంత్రిగా ఉండి ఒక విజన్ నేర్పించాడు ఆయనకి. ఆయన ఎలాంటి ఊరక ఏదో సొల్లు కబుర్లు చెప్తా ఆయన తీసుకున్నాడు ఇది తీసుకున్నాడు అని సొల్లు కబుర్లు చెప్తే తప్ప జనార్దన్ రావు గారు నీతి నియమాలకి పెట్టిన పేరు. మొన్న ఈ మధ్య ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, మాకు ఒక వైసీపీ సైన్యం ఉంది, మీకు వైసీపీ సైన్యం ఉంది, మాకు డీజే సైన్యం ఉంది, దానికి తోడు పవర్ స్టార్ సైన్యం ఉంది, మిమ్మల్ని తరిగి కొడతారని సభాపట్టణం తెలియజేస్తున్నారు. వాళ్ళకే మనం పక్కన కట్టాలి, వాళ్ళకే ఓట్లు వేయాలి. మనం ఓట్లు వేస్తాము, వాళ్ళు ఏదో సరదాగా చేస్తా ఉంటారు. ఆయనే చెప్పాడు కదా, నేను ప్యాకెట్ ఆడతాను, క్యాసిన్ ఆడతాను అని. మన ఓట్లు వేయటం వాళ్ళు జలసాయం చేయటం కాదు, మన దగ్గర ఉండి వాళ్ళ విషయాల్లో దొరుకుతాడు. దామచర్ల జనార్దన్ బాబు గారి సతీమణి నాగసత్యరత్నం గారి వేదిక నాటి పెద్దలకి, ముందుగా ఇక్కడ ఈ డివిజన్ కన్వీనర్లకి, ఇక్కడికి చేసినటువంటి సోదరి మనందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బాబురావు చాలా చక్కగా చెప్పారు. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి దామచర్ల జనార్దన్ గారు కావాలో, నీతి నిజాయితీ లేని పేదల స్థలాలు కూడా ఆక్రమించుకొని వేల కోట్లు సంపాదించుకొని అభివృద్ధి చేయకుండా ఎలక్షన్లు వచ్చినప్పుడే బయటకు వచ్చేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కావాలో మీరే
తెలుసుకోవాలని, ఈ డివిజన్ సంబంధించి ఎంత అభివృద్ధి చేశారని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. అందులో భాగంగానే సత్యరత్నం గారు ఈ డివిజన్ సంబంధించి మీ సమస్యలు వినటానికి, ఆ సమస్యలన్నీ కూడా దామచర్ల జనార్దన్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ మీలో మమేకమై ఈ సమస్యలు వినటానికి వచ్చారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నేను భవిష్యత్తు గ్యారంటీ ప్రపోజల్లో భాగంగా ఈ డివిజన్ మొత్తం తిరగడం జరిగింది. ఇక్కడైతే కొంతమంది మాకు జనార్దన్ బాబు గారు ఒకటే చెప్పడం జరిగింది, వాళ్ళేమని ఇందరిని బాధపడద్దండి, నేను మళ్ళీ గెలిచి వస్తాను, మా అక్క చెల్లెలందరికి కూడా టిడ్కో ఇళ్ళు వచ్చినమ్మడే ఇస్తానని చెప్పడం జరిగింది. మేము అదే మాట మీకు చెప్పడం జరిగింది. మేము ఒక్కటే కోరుకుంటూ ఉన్నాం, దామచర్ల జనార్దన్ బాబు గారు 2014 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినాక కంటి మీద కునుకు లేకుండా అభివృద్ధి ఎట్ట చేయాలా, పేదల సంక్షేమానికి ఎట్ట చేయాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి పనిని కూడా తూతా చెప్పకుండా పాటిస్తూ 2600 కోట్లతోటి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. నేనేమంటున్నానంటే రేపు కూడా నీతి నిజాయితీ పరుడు, ఉన్నత విద్యావంతుడు, అభివృద్ధి ధ్యేయంగా ప్రజలే ఊపిరిగా బతుకుతున్నటువంటి దామచర్ల జనార్దన్ బాబు గారికి మీ ఆశీస్సులు అందరూ కూడా అందించాలని, ఆయన్ని అత్యధిక మెజార్టీతో ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ సీటు మన ఒంగోలు సీటు విజయదుందుకు మోగిస్తూ అత్యధిక మెజార్టీతో మనం చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. అవునా కాదా చెప్పండి. నేను ఇంకా వెనకబడి ఉన్నారు, మా అమ్మ నువ్వు బాగా మాట్లాడతావు కదా అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు బాబురావు గారికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తుంది, మీ అందరితో ఒకసారి మాట్లాడే అవకాశం వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ, గుర్తుపెట్టుకోండమ్మా, నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీ ఇళ్ళకి వచ్చి వాలంటీర్లు ఏం లేదు, మొన్న ఒకరు చెప్పారు, అమ్మ మీరు తిరిగిపోతున్నారు, మా మనసుల్లో మాకుంది, మేమేం చేయాలో చేస్తాం, మీరు మా దగ్గర మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు వాలంటీర్ అనేవాడు ఎవరు మీ దగ్గరికి రావడానికి వీల్లేదు అని గుర్తు పెట్టుకోండి. నో వాలంటీర్, మీరే స్వేచ్ఛాజీవులు అనమాట. మీరు అది గుర్తుంచుకొని ఎవరికి భయపడకుండా స్వచ్ఛందంగా పోయి ఓట్లేయాలని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటాను. కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సతీమణి శ్రీ నాగ సత్యలత గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఆర్ల వెంకటరత్నం గారికి, అలాగే పార్లమెంట్ అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీ రావుల పద్మజ గారికి, అలాగే జనసేన పార్టీ నాయకురాలు, అలాగే వేదికలను ఇచ్చిన పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి ఆశీనులైనటువంటి మహాతల్లులందరికీ కూడా, అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా కూడా నానితో నాగ స్వచ్ఛలత కార్యక్రమాన్ని మరి టీవీలో ప్రజలు చూసే విధంగా చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇక్కడ డివిజన్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో బాబురావు గారు మీకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా నాగ సత్యలతమ్మ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్త్రీలందరూ బయటకు రావాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా ఎన్నో కష్టాలను దిగమింగుకుంటూ జనానికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మహిళలు అని తెలుసుకొని మరి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మహిళలు ఈ విధంగా కూర్చొని మా డివిజన్లో ఇలా ఉన్నాయి కష్టాలు, మాకు ఈ విధంగా ఉన్నాయి, మాకు ఇలా జరుగుతున్నాయి అని భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే కార్యక్రమానికి ఎక్కడ బయటకు వస్తే సంక్షేమ పథకాలు ఎక్కడ తీసేస్తారో అని చెప్పేసి మహిళలు భయపడుతూ ఉన్నారమ్మా. అలాంటి విషయాలు ఎక్కడ జరగవు, అవి మీరు మాత్రం భయపడకండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా మహిళలకు సంక్షేమ పథకాలు గవర్నమెంట్ తప్పకుండా అందిస్తుంది. అది ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా మరి మహిళల మీద ఎంతో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు ఒక వివక్షకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే మహిళలు చూడండి ఎక్కడ స్టార్ట్ అయిందంటే మరి అమరావతి
ఉద్యమాల్లో మహిళలు పాల్గొంటే వాళ్ళని పోలీసు వాళ్ళు బూటుకాలతో తనడం జరిగింది. అంటే మహిళలంటే ఎంత చిన్న చూపు ఉందో ఈ గవర్నమెంట్ కి, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందానికి అంతే లేకుండా పోయింది. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే మహిళలు పాపం ఆ విధంగా ఎన్నో రోజుల నుంచి వాళ్ళు మరి పాదయాత్రలు చేసి వాళ్ళు నిత్యం వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే కూడా వాళ్ళ మీద గౌరవం లేకుండా మహిళలు తంతున్నారు. అలా అంతేకాకుండా మహిళలంటే ఎంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారో మీరందరూ కూడా తెలియచేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి నివాసంలో కూతబెట్టు దూరంలో ఒక భర్తను కట్టేసి భార్యను అత్యాచారం చేస్తేనే ఆ మహిళకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ సాడెస్ట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మీకు తెలియజేయాల్సింది. నిన్న కాక మొన్న పులివెందులలో కూడా ఒక మహిళ, ముస్లిం మైనార్టీ మహిళను చెంప మీద కొట్టేటువంటి ఘటన మీరు టీవీలో చూసే ఉంటారు. మీరు ఎందుకంటే వాళ్ళ పార్టీ మహిళ, మన పార్టీ కాదమ్మా. మళ్ళీ అంటే మహిళ అంటే ఎంత చిన్న చూపు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళ పార్టీ మహిళ ఒక మీటింగ్ కి మహిళలు ఎక్కువ మందిని తీసుకెళ్లినందుకు అక్కడ ఉన్నటువంటి కదిరి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఆ మహిళను చెప్పుతో కొట్టాడట, చెంప మీద. అంటే మహిళలంటే ఎంత చిన్న చూపో ఈ వెధవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే అది కాకుండా ఇక్కడ దగ్గరలో కూతురెడ్డి దూరంలో మన టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో ఒక అంగన్వాడీ మహిళని ట్రాక్టర్తో గుర్తించి చంపాడు. దానికి గతి లేదు. మహిళలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే రాష్ట్రంలో అన్ని ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో మరి 52,503 మంది ఈ రోజుకి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి వరకు కూడా ఎంత మంది అత్యాచారాలకు, హత్యలకు, వాళ్ళని బాధ పెట్టిన విషయాల్లో అయితే ఇంతమంది మహిళలు మరి వివక్షతకు గురయ్యారు. మరి మీరందరూ కూడా గమనించుకొని ఈ రోజు మహిళలు ఈ విధంగా బయటకు వచ్చి మీ కష్టాలు తెలియచేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. మా మేడం గారికి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఏ విధంగా మీ కష్టాలు ఉన్నాయో కూడా తెలియజేసి ఒక నారీ శక్తి బయటకు వచ్చింది. మరి ఆ నారీ శక్తితో మీరందరూ కలిసి ప్రయాణం ముందుకెళ్ళాలి. అంటే మహిళ అంటే తమాషా కాదు, నారీ శక్తి అంటే మాటలు కాదు. మరి ఈ రోజు ఈ కార్యక్రమం నారీ శక్తి అని చెప్పి బయటకు వచ్చి మా మేడం కార్యక్రమాలు చేస్తుంటే ఆమెకు స్త్రీ శక్తి సచివదేవి అని గుర్తొచ్చిందంట. ఏది ఒక నెల క్రితం నుంచి. మరి మా మేడం ఎన్ని నెలల నుంచి చేస్తున్నారో తెలుసా కార్యక్రమాలు? గత 8 నెలల నుంచి మహిళలతో మమేకం అవుతా ఉంటే ఆ సచీదేవి గారికి స్త్రీ శక్తితో సచీదేవి అంట. ఆవిడకి నిన్నగాక మన గుర్తొచ్చింది, అమ్మ పాపం స్త్రీలు అంటే ఏమిటి అని. పాపం ఇన్ని చోట్ల మహిళలు మన ఒంగోలు, మన కాన్స్టిట్యున్సీలో లేకపోతే ప్రకాశం జిల్లాలో స్త్రీలు ఎంతో మంది సర్వనాశనం అయిపోతే మరి సచీదేవికి మహిళలు ఎవ్వరూ కళ్ళ కనపడలేదమ్మా. వాళ్ళ ఆయనకి పురుషులు ఎవరూ కనపడలేదు. జనార్దన్ సార్ గారు కార్యక్రమం పెడితే ఆయన జనార్దన్ సార్ కార్యక్రమం పెట్టి ఈరోజు పేడెత్తండి అని మనం చెప్పాడనుకో, మేము పేడెత్తితే రేపు పొద్దున వాడు పేడెత్తుతాడు. అటువంటి ఎమ్మెల్యే అనమాట మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మరి మేడం గారేమో నాగ సత్యలేత మహిళ దగ్గరికి వస్తుంటే ఆమె స్త్రీ శక్తిని మహిళ దగ్గరికి పోయి, అమ్మ నీకు చేరిస్తాను, నీకు జాకెట్ ఇస్తాను, మాకు వచ్చి ఓటేయండి అంట. అక్కడ ముఖ్యమంత్రి ఏమో తల్లు తురివాడు, జబ్బలు తురివాడు, ముందు పెట్టాడు. ఇప్పుడు ఏమొచ్చి అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటాను, మా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఓటేయమని అడుగుతుందమ్మా. గబిక్కన ఓటేస్తారనుకో మీ కాళ్ళు పట్టి కింద కూర్చోబెట్టి లాగేస్తారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఓటేయకండి. మీకు అభివృద్ధి చేసేది ఎవరు, మీ స్త్రీల పట్ల గౌరవం వహించేది ఎవరు, మీకు స్త్రీలతో మమేకమయ్యి మీకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకొని మీరందరూ కూడా మంచిని ఆలోచించి ఒకసారి ఓటేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారీ శక్తికి జై. గారు ఇక్కడ మన మధ్య ఉండడం చాలా అదృష్టం అండి. ఎందుకు అంటే మన కోసము ఎవరు ఇంతవరకు రాలేదు, వచ్చారని వాటికి రాలేదు. కానీ మన కోసం నాగతిలతమ్మ గారు ఇక్కడ ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పచ్చు. ఇక్కడ ఈ డివిజన్ నుంచి దామచర్ల జనార్దన్ గారిని మెజారిటీతో కాదు, అత్యధిక మెజారిటీతోటి గెలిపిస్తున్నారని మేమైతే నమ్ముతున్నాము. ఎందుకంటే మనకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారే కానీ ఆ సంక్షేమ పథకాలు ఎంత ఇస్తున్నారండి? ఏది ఇచ్చినా కానీ 15,000 ఇస్తున్నారు. ఆ 15,000 నెలకు వచ్చి 1,200, రోజుకు వచ్చి 40 రూపాయలు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది? 40 రూపాయలు ఒక రోజు సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి చాలా మంది మాకు సంక్షేమాలు ఇస్తున్నారు, ఆయనకే ఓటేస్తాను అంటున్నారు. ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. మన గతం అయిపోయింది, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మనకు కావాల్సింది సరైన విద్య, వైద్యం.
కానీ అవి ఉన్నాయా? లేవు. లేని పక్షంలో మన రాత్రులు ఎలా మారుతాయి? ఒక్కసారి మీరు ఆలోచించి వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారని కాదు. ముందు మన భవిష్యత్తు కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలి. వారిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఓటు వేస్తే మన ముందు తరాలు బాగుంటాయో, అభివృద్ధి చెందుతాయో ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. తద్వారా వలస వెళ్ళే విధానం లేక ఒక్కొక్క ఇంటికి 4-5 పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళు తీసుకుని వలస వెళ్ళే విధానం లేక ఇక్కడే ఇళ్లలో అపార్ట్మెంట్లో 10 పనులు చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే జీవన విధానంతో బాడుగు ఇళ్లలోనే ఇచ్చినటువంటి ఆ 10 పనులు చేయగా మిగిలిన బిల్లు కట్టుకొని అర్ధాకలతోటి వాళ్ళ పిల్లల చదువులు కానీ విధానం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యం ఏంటంటే అమ్మగారి నారీతో నాగా సత్యాగార అనే విధానం ఉంటుంది కనుక ఈ మా స్త్రీలు నారీ విధానం రోజువారీ కూలికి వెళ్ళేటువంటి స్త్రీలు అపార్ట్మెంట్లో 10 పనులు చేసేవాళ్ళకి వాళ్ళకి ఉపాధి లాంటిది ఏదైనా చిన్న పోస్టులో లేకపోతే ఇంకొక పోస్టులో మున్సిపాలిటీలో దిగుతున్నారు. ఎక్కడి నుంచి ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు తిమ్ముకుంటా ఉన్న చేస్తారు, 5,000 ఇచ్చినా 10,000 చేస్తున్నారు. అటువంటి విధానం ఏదైనా మా ఒడ్డెల స్త్రీలకి మీ నారీ విధానంతో మా నారీ స్త్రీలను గౌరవించి అటువంటి ఉపాధి మా స్త్రీలకు కల్పిస్తే మేము తీసుకునే రూపాయలతో పాటు ఆ స్త్రీలు వచ్చే 10 రూపాయలు ఉపయోగకరంగా ఆ కుటుంబం వదిలి దాని ఆశతోటి నేను ఈ కార్యక్రమానికి పెట్టుకున్నాను. అది మీకు ఈ సభ పడుతుందా వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు. రామచంద్ర సంతకమ్మ గారికి మరియు వేదిక నాయకులు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఆలోచించండి. 2014 నుంచి 19 మధ్యలో, అంతకుముందు 1999లో నేను చెప్పాను 3 మాటలు మాట్లాడమంటే 2 గంటలైనా మాట్లాడగలను సబ్జెక్ట్ మీద. కానీ కార్యక్రమం వేరు కాబట్టి మేడం గారికి టైం అవుతుంది. 2 మాటలు చెప్తే ఒక్కసారి మీరు పోల్చుకోండి. 1999లో ప్రస్తుత శాసనసభ్యుడుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు ఎమ్మెల్యే అయింది 1999లో. అప్పటి నుంచి 2014 వరకు ఆయనే శాసనసభ్యుడు. 2014 నుంచి 19 మధ్యలో మన నాయకుడు జనార్దన్ గారు శాసనసభ్యుడు. మళ్ళీ నిన్న 2019లో టైం ఉన్నాను, నన్ను ఒక్కసారి చూడండి, మా నాయన చూడండి, మా అమ్మ చూడండి, మా బాబాయ్ విషయాలు చెప్తే ఆయన కోసం ఇది నాకు ఆఖరి ఎలక్షన్లో చెప్తున్నాడు. మీకు చెప్పుకోవడానికి సిగ్గు శరమగా ఉండాలా, అడగడానికి మనస్సాక్షి ఉండాలా. నువ్వు పనిచేసిన పీరియడ్లో ఒంగోలు నియోజకవర్గంలో నేను ఈ పనిచేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అడగాలి, కానీ నాకు ఈ ఆఖరి ఎలక్షన్లో నాకు ఓటు వేయండి అడుగుతా ఉన్నాను. మీ సొంత ఊరికి పోవడానికి రోడ్ వేసింది దామచర్ల జనార్దన్ గారి పేరు 2014-19లో. నువ్వు 99లో ఎమ్మెల్యే అయినా కూడా. రెండోది వచ్చి ఒంగోలు నియోజకవర్గం నుంచి మన పక్కనే ఉన్న కొత్తపట్నం మండలానికి పోవాలంటే మధ్యలో నల్లవాగు ఉంటుంది. వర్షం పడితే ఇటువైపు బస్సు ఇటువైపు ఆగిపోతాయి, అటువైపు బస్సు అటువైపు ఆగిపోతాయి. అలాంటి బ్రిడ్జి 99 నుంచి 2014 దాకా ఎమ్మెల్యే ఉన్న నువ్వు వేయకపోతే 2014లో ఎమ్మెల్యే జనార్దన్ గారు వేసింది. ఇంకోటి బ్రిడ్జ్ కాలేజ్ దగ్గర ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ పెట్టినారు. ఇక్కడ వర్షం పడితే అదే బ్రిడ్జి దగ్గర కాలేజీలో చదువుకునే పిల్లలు నీళ్ళలో కొట్టుకొని పోయి చనిపోయారు. అక్కడ కూడా బ్రిడ్జి పెట్టింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జనార్దన్ గారి టైంలోనే కట్టి. ఒంగోలు టౌన్ లో వర్షాలు పడి వరదలు వస్తే పొద్దున్నే సిటీ కేంద్రంలో వెలికి తీసుకొని పైన ఒక గొడుగు పట్టించుకొని పులిహార పొట్లాలు పెరుగన్నం పొట్లాలు కట్టించుకొని వీడియోలు తీసుకుంటూ జరిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి 2014లో జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కల్వత్తర్లు కట్టి నీళ్ళ మాన్యులు బలరాం కాలనీలో నీళ్లు వదలిచ్చినప్పుడు కాలనీ మునిగిపోకుండా రోడ్లు వేసి డెవలప్ చేసిన వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. మీరు దయచేసి వ్యక్తులు చెప్పే మోసపు మాటలు, ఇంటి దగ్గరకు వచ్చి ఆగిత్యంగా మాట్లాడే మాటలు, లేకపోతే మన ఈ మధ్య ఈ గింజలకు సంబంధించిన వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను మాట్లాడేవాడిని కానీ నేను సంబంధించిన ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని కాదు కాబట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడలే.
వేదిక కాబట్టి వాళ్ళకి రెండు సమాధానాలు చెప్తా ఉన్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటకు ఆన్సర్ ఉంది. మీరు ఏమని చెప్పారు? రామచంద్ర జనార్దన్ అనే వ్యక్తి వాళ్ళ తాత పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చి నీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ తాత లేకుండా నువ్వు రాజకీయ నాయకుడు అయ్యేవాడు అని చెప్తున్నాడు. ఒరే పిల్లలు, మీ నాయకుడు బాగేటి శ్రీనివాసరెడ్డి గాని, ఆయన పేరు చెప్తున్న పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి గాని మా అయ్యను చూసేవాడే నేను రాజన్న రాజ్యం తెచ్చానని చెప్పుకున్నాడు. అంటే ఆయన ఎవరయ్యా కొడుకు? ఆయన ఎందుకు చెప్పుకున్నాడు? మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు వెనక ఇంకోటి కూడా అర్థం చేసుకొని మాట్లాడండి. దయచేసి మహిళల కోసం ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలను మీరు అర్థం చేసుకోగలిగితే వాళ్ళు 10,000 రూపాయల డబ్బులు మీకు ఇచ్చినా డబ్బులు తీసుకొని ఏమి ఇబ్బంది లేదు, డబ్బులు ఇస్తే తీసుకొని లోపలికి పోయిన తర్వాత మీ అంతరాత్మను మీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకొని జనార్దన్ అనే వ్యక్తి పనిచేశాడా? బాల్యం శ్రీనివాసరెడ్డి అనేవాడు పొలాలు ఆక్రమించుకొని కుటుంబాలను నాశనం చేసి ఆక్రమించుకున్న పొలాలతో పాటు బెదిరించి కుట్టి ఇబ్బందులు పెడుతున్నాడా లేదా? ఒక్కసారి మీకే మీరు ఆలోచించుకొని లోపలికి పోయిన తర్వాత ఇక్కడ బయట ఏమి చేస్తారో అన్నింటికి తలకాలుస్తారు. ఎందుకంటే ప్రతి నాయకుడికి ఎలక్షన్ టైంలో మీటింగ్ పెట్టేది ఈ మాట చెప్పేది. మీ మనస్సాక్షిని మీరు నమ్ముకొని నిర్ణేతలు మీరే రేపు మీ ఎలక్షన్లలో ఈ నిర్ణయాన్ని ప్రకటించి, ఎందుకు అంటే 6 సూపర్ 6 పథకాలు ఆల్రెడీ మీ ఇంటికి వచ్చి ఆల్రెడీ యూజువల్ ప్రచారం చేసి ఇచ్చిపోయిన మా పాంప్లెట్స్ మళ్ళీ మీకు చెప్పాల్సిన మేము అష్టంలో గురించి కూడా చెప్తారు. దయచేసి ఒక్కసారి నాకు నా తర్వాత మా కొడుకు వస్తారు ప్రణీత్ రెడ్డి లాంటి నేను ఇదే ఎలక్షన్ లో ఈసారి పోటీ చేయను, 4 సార్లు అడిగి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ పోటీ తీసుకొచ్చి కూర్చోబెట్టి పంచాయతీలు చేసుకొని మాట్లాడుకోవాలి. జనార్దన్ గారు ఒప్పుకుంటే 2014లోనే టీడీపీలోకి వచ్చేవాడు ఈ వాసు. దయచేసి మీరు ఎన్ని మాయమాటలు నమ్మకుండా మీ మనస్సాక్షి ప్రకారం అభివృద్ధి చేసే పార్టీని అభివృద్ధి చేయడానికి నియోజకవర్గంలో కంకణం కట్టుకున్నటువంటి జనార్దన్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి మీ ఎమ్మెల్యే మీద ఓటు అనేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నారు. అందరూ విన్నారు. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, 2014 నుంచి 19 వరకు ఒంగోలు అంతా చూస్తున్నారు కదా. మీరంతాను బయటకు వెళ్తున్నప్పుడు, ఏదో పనుల మీద వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా షాపింగ్లు కానీ స్కూల్స్ పిల్లలు తీసుకెళ్తున్నప్పుడు చూశారు. అదే 19 టు మళ్ళీ 24 ఎలా ఉందో ఒంగోలు చూసారు ఒకసారి అంటాను. 14 టు 19 ఎలా ఉంది, 19 టు 24 ఎలా ఉంది ఒంగోలు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో 19లో ఎలక్షన్, ఇప్పుడు 24 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ అన్ని డివిజన్ లో పనులు గుర్తొచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశారు అన్ని చోట్ల కూడా. మీకు ఇప్పుడు ఎవరైనా రోజు కాలువలు క్లీన్ చేస్తున్నారమ్మా? ఎక్కడైనా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా రోడ్లు క్లీన్ చేస్తున్నారా? లేదు. మంచినీళ్ళు బాగా వస్తున్నాయా? వస్తున్నాయా? ఈ రోజు వచ్చినాయి, ఇప్పుడు బాగా వస్తున్నాయి. టైం వస్తున్నాయి కరెక్ట్గా నీళ్ళు అమ్మకిదే. ఒకటమ్మా, అంటే జనార్దన్ గారు క్రితం చెప్పారు మన వాళ్ళంతాను. 19లో 2 కిలోమీటర్లు ఆగిపోయింది నిజంగానే గుంటకం దగ్గర పైప్ లైన్. జనార్దన్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రతిరోజు ఒంగోలుకు మంచినీళ్ళు రావాలని చెప్పని. అది 2 కిలోమీటర్లు ఆగిపోయింది. 19లో మీరందరూ ఓట్లేసి జనార్దన్ గారు గెలిపించుంటే ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చేప్పుడు మీకు. అది కూడా ఆగిపోయింది అక్కడికక్కడ, ఎక్కడున్నది అక్కడ ఆగిపోయింది. మా అభివృద్ధి లేదు. ఒకటి మిమ్మల్ని అందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలా మంది తెలుసుకుని ఉంటారు. ఒకటి చెప్పండి, ఒక సంక్షేమం అంటే ఏంటి, సంక్షేమ పథకాలు అంటే ఏంటి? ఎవరన్నా మీరు ఒక ఆన్సర్ చెప్పండి. సంక్షేమ పథకాలు అంటే ఏంటి? మీరు రెండమ్మా సంక్షేమ పథకాలు అంటే ఏంటి చెప్పండి. రోజు మీకు వచ్చే పథకాలు అవే కదా వస్తున్న పథకాలు. అభివృద్ధి అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, భయం వద్దు. అభివృద్ధి అంటే ఏంటి? లేవన్నా ఎవరైనా చెప్పండి. అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి? తేడా తెలిసే ఎవరికి అభివృద్ధికి సంక్షేమానికి తెలీదా? సంక్షేమ పథకాలు అనేదమ్మా ఏ గవర్నమెంట్ అయినా ఇస్తారు. ఇప్పుడు వస్తున్న పథకాల కంటే ఇంకా మంచి పథకాలు బాబు గారు అంటే ఇస్తారు.
ఎక్కడికి పో పథకాలు. సూపర్ 6 గురించి అందరికీ తెలుసా? సూపర్ 6 గురించి పథకాల గురించి బాగా వచ్చేస్తారు మహిళలకి. ఎవరికైనా ఐడియా ఉందా లేదా? ఎవరితో చెప్పండి ఏం సూపర్ 6 అంటే? చెప్పమ్మా లేవు చెప్పండి. భయం వద్దురా కదా అక్కడి నుంచి నేను చెప్పలేసి ఊరుకునే. ఎవరు ఏమి భయపడి ఎలక్షన్ కూడా ఉంది, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎవరు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ పవర్లన్నీ కట్ చేశారు, ఇంకేం లేదు. మాట్లాడితే వాళ్ళ మీద చేసుకోవాలి. తెలుసు కదా మీకు బాబులు వచ్చే పథకాల గురించి తెలుసా? ఉచిత బస్సు ప్రయాణం ఫస్ట్ మన జిల్లాలో ఎక్కడ తిరిగిన ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన జిల్లా మొత్తంలో దేనికి బస్ ఛార్జీలు తీసుకోగల ఫ్రీగా బస్సు ఎక్కొచ్చు, ఫ్రీగా బస్సు తిరగచ్చు, పక్క ఊరికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా. ఇంకొకటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు తెలుసా కూడా. ఇంకొకటి బాగా పెన్షన్ కూడా పెంచారు తెలుసా? మీకు ఎంతమంది చేసే విషయం? 4,000 చేసే పెన్షన్ కూడా. ఆ విషయం ఐడియా ఉంది ఎవరికైనా? రేపు చంద్రబాబు నాయుడు వస్తే 4,000 పెన్షన్ వస్తుంది అందరికీ కూడా. ఇంకొకటి మళ్ళీ బీసీలు ఉంటే వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది బీసీ మహిళలందరికీ. మళ్ళీ మన ఇంట్లో 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లల దగ్గర నుంచి 65 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1,500 వస్తుంది. ఎంతమంది ఉన్నా సరే 18 ఏళ్ళ నుంచి ప్రతి అమ్మాయికి దగ్గర నుంచి. మళ్ళీ 60 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి 60 సంవత్సరాలకు అందరికీ ప్రతి నెల 1,500 డబ్బులు వస్తాయి. ఇంకొకటి కుళాయిలు గురించి తెలుసా? చాలా మందికి ఇంట్లో మంటలు మంచినీళ్ళు పట్టుకోవడానికి ఎలా ఉన్నారు. చాలా మంది కొంతమంది కుళాయి కనెక్షన్స్ లేకపోయి ఉండొచ్చు. ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా బాగా కుళాయి వేపిస్తామని చెప్పారు. అందరికి కూడా ఫ్రీగా కుళాయి వస్తుంది. దానికి ఏం పే చేయకుండా డబ్బులు కట్టక్కర్లా, ఇంటికి కూడా కుళాయి కూడా కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇంకొకటి మెయిన్ ఆలోచించండి ఒకటి, ఇంత చాలా మంది పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు కదా. ఎంతమంది పిల్లలు బయటకు వచ్చినప్పుడు చదువు అయిపోయి డిగ్రీలు ఇంజనీరింగ్లు ఉన్నారు చాలా మంది. ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలమ్మా ఉన్నాయి? ఎక్కడ ఉద్యోగాలు లేవు కదా. పిల్లలు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు? చెప్తే కదా మీరు ఎలా విషయం బయటికి ఏం చేస్తున్నారమ్మా? బయటకు వచ్చి ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా అది కూడా దొరికినప్పుడు ఏం చేస్తున్నారు తెలిసే పరిస్థితి? డ్రగ్స్, గంజాయి దానికి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఎలా అయిందంటే ఇదే విధంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటమ్మా? అదే కదా, దానివల్ల నష్టాలు అనేవి. ఉద్యోగం లేదు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు. సంక్షేమం ఇస్తున్నాం, సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నారు. సంక్షేమం ఒకటే అభివృద్ధి కాదమ్మా. సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ ఇస్తుంది, అవి ఎక్కడికి ప్రతి ఒక్కరికి అందుతాయి. ఇంకా మంచి పథకాలు వస్తాయి నీకు చంద్రబాబు గారు వస్తాయి. కానీ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? అప్పు తెస్తే సంక్షేమ పథకాలు ఇస్తుంది. మళ్ళీ అప్పులకు ఎవరు తీరుస్తున్నారు? మనమేదే. కరెంట్ ఛార్జీలు పెంచడం, లేకపోతే రేషన్ కార్డులు పెంచడం, తీసేయడం, సరుకులు ఇదివరకు ఎంత ఉంటుంది, ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఉంటున్నాయి ఆలోచిస్తుంది. అర్థమవుతుందా మీకు? అదే బాగా వస్తే సంక్షేమ పథకాలు ఇస్తారు. కానీ ఎలా ఇస్తారమ్మా? రెవెన్యూ వస్తుంది, కంపెనీలు వస్తాయి బాగా నమ్మి, ఆ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది మనకి. మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అదొకటే కాదు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మెయిన్ ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు చదువుకుని బయటకు వచ్చి? మీరందరూ ఆలోచించవలసి మన కోసం కాదు, ఇప్పుడు మనందరి పరిస్థితి అవుతుంది. కానీ పిల్లలు రేపటి మీ మనవాళ్ళు కొడుకులో కూతురు బయటకు వస్తారు చదువుకుని, వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇప్పుడున్న సీఎం నమ్మి ఏ కంపెనీ రాదు ఆంధ్రాకి, దానివల్ల ఎక్కడ ఉద్యోగాలు లేవు. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు పాడైపోతే పెద్దల పరిస్థితి ఏంటి? ఇంకా ఎంత బాధ చెప్పండి. తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తారు అన్నీ. ఇవన్నీ ఆలోచించండి ఒకసారి మీరమ్మా. మన పిల్లలు కూడా సరేలే మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకుంటూ మనతో పాటు కూర్చోబెట్టుకుందాం, ఏదో సంవత్సరానికి 15,000 తీసుకుందాం అనుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ గెలిపించుకోవాలి మనం. అలా కాదు, పిల్లలు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు ఒక దారిలో ఉండాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలంటే కంపల్సరీ బాబు గారు రావాలి. బాబు గారు వస్తేనే నమ్మకంతో కంపెనీలు వస్తాయి, దాంతో పిల్లలు బాగుపడతారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఎవరికైనా అభిమానం ఉంటుంది,
మా పార్టీ ఇది, మా పార్టీ ఇది, మాకు ఇది అని చెప్పని అభిమానం పక్కన పెట్టండి. ఈసారి ఎవరైనా సరే మన కోసం, మన రాష్ట్రం కోసం, మన ఒంగోలు కోసం మన ఈసారి ఓటేయాలి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మన పిల్లల భవిష్యత్తు మనం పాటు చేసిన వాళ్ళు అవుతాం. ఇది నిజం, వాస్తవం. ఇది ఏంటంటే ఈసారి ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ ప్రయోగాలకి లొంగకండి. అంటే మంచి డిసిషన్. చాలా మంది యూత్ ఉన్నారు ఇక్కడ, చాలా మంది పిల్లలు ఉన్నారు. మీరంతా రోజు ఫేస్బుక్లు, పేపర్లు, టీవీలు ఫాలో అవుతున్నారు కదమ్మా. అందరూ ఇలా ఉందని చూస్తున్నారు రాష్ట్ర పరిస్థితి. అందరూ పక్క రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్ నుండి 40 స్టేట్ మన ఆంధ్ర వచ్చింది. ఒక టైంలో ఆంధ్రప్రదేశ్ ఒక హైప్ లో నిలబడే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలు మీరు ఆంధ్రాగా నవ్వుతున్నారు మనం చూసి. అలాంటి దిగజారికి మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. ఇంకా ఇదే గవర్నమెంట్ మనం గెలిపించుకున్నాము అంటే కనుక ఇంక ఎవరింట్లో వాళ్ళు ఉండక్కర్లా. అంటే పక్క దేశాలకు వెళ్ళిపోవాలంటే ఎవరు ఉండరు ఆంధ్రప్రదేశ్. మన ఇంట్లో మనం ఉండే హక్కు కూడా ఉండదు. ఇంకా ఆ టైప్లో ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఆలోచించి ఒకసారి మంచి డిసిషన్ తీసుకోండి. జనార్దన ఒంగోలు ఎలా ఉంది? రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి? ఇంకొకటి చాలా మంది ఆలోచిస్తున్నారు టిట్కో ఇల్లు గురించి. చాలా మందికి డబ్బులు కట్టినారు టిట్కో ఇల్లు. అమ్మ టిట్కో ఇల్లు 2019లో మన గవర్నమెంట్ పోయేటప్పుడు, టీడీపీ గవర్నమెంట్ దిగిపోయేటప్పటికి ఆల్మోస్ట్ 80% టిట్కో ఇల్లు అయిపోయింది అన్ని చోట్ల. ఆ 80% కొన్ని చోట్ల ఇంకా పైప్ లైన్లు, ఎలక్ట్రిసిటీ అవ్వలేదు. దానివల్ల పైప్ ఇవ్వలేకపోయాయి టిట్కో ఇల్లు, ఆగిపోయినాయి అక్కడ. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆ ఇల్లుకి వచ్చి ఇచ్చేద్దామని చెప్పి అనుకోకుండా మళ్ళీ స్థలాలు అంటున్నారు. నిజంగా పేదలకు ఇల్లు ఇవ్వాలి అనుకుంటే అదే టిట్కో పూర్తి చేసి ఇచ్చేసి ఉండొచ్చు కదా వాళ్ళకి. అవునా సార్ చెప్పండి ఒకసారి. ఇంతమంది టిట్కో ఇల్లు కట్టున్నారు కదా, నిజంగా ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలంటే అదే ఇచ్చి వాళ్ళు పే చేసుకుంటే ఎవరు కాదనే వాళ్ళు లేదు కదా. అందరూ ఆనందపడతారు కదా, అవునా కాదా? ఇవాళ ఉద్దేశం ఉంటే మరి ఎందుకంటే టిట్కో ఇల్లు ఆపేశారు? 20% పనులు అవ్వాల్సింది టిట్కో ఇల్లు. అంటే టీడీపీ గవర్నమెంట్ చేసింది. టీడీపీ గవర్నమెంట్ చేస్తే ఏ అభివృద్ధి కూడా ప్రజలకు అందకూడదు, ఏ మనిషి కూడా గవర్నమెంట్ రాకూడదు అని ఉద్దేశమే కదా. మీరంతా ఆలోచించిన టిట్కో ఇల్లు కంపల్సరీ మీ అందరికీ వస్తాయి. మళ్ళీ చాలా మంది కట్టిన వాళ్ళందరూ కూడా రసీట్లు అంతా పెట్టుకున్నారండి. రేపు జనార్దన రాగానే మొత్తం మీ అందరికీ కూడా ఆ టిట్కో ఇల్లు మళ్ళీ ఎవరు పెట్టిన డబ్బులు అందరికీ వస్తాయి. రానాడు కూడా తప్పకుండా మళ్ళీ టిట్కో ఇల్లు పెట్టుకుంటే కూడా మళ్ళీ జనార్దన ఇస్తారు. డెఫినెట్గా వస్తాయి టిట్కో ఇల్లు. మీరు మంచినీటి సమస్య కూడా తీరొచ్చు. ప్రతిరోజు నీళ్ళు వచ్చినా కూడా జరగవచ్చు ఒంగోలు. ఇవన్నీ ఆలోచించి ఒకసారి మీ పిల్లల కోసం, మన ఒంగోలు కోసం, రాష్ట్రం కోసం మంచి డిసిషన్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం అమ్మ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేపు ఓటు వేస్తున్నప్పుడు మంచి కోసం చేయండి సార్ ఓటు. ప్రతి ఒక్కరు కూడా మన ఓటు విలువైంది అవ్వాలి. ఇంకొకటి మెయిన్ గా చెప్పడం మర్చిపోయాను నేను. చాలా చోట్ల ఏరియాలో వాలంటీర్లు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారంట. మీ ఆధార్ కార్డు, ఓటు కార్డు లింక్ అయి ఉంది, మీరు ఎవరు ఓటేస్తున్నారో మాకు తెలుసు, రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది, మీ అందరికీ మీ పని చూస్తామని. ఇది ఎవ్వరికి నమ్మకండమ్మా. మీరు ఎవరు ఓటేస్తారో మీకు తప్ప పక్కన ఎవరికి తెలియదు. ఇది మటుకు నిజం. ఏదో ఆధార్ కార్డు లింక్ అయింది, ఓటర్ కార్డు లింక్ అయింది, ఏదో ఈవీఎం చూస్తున్నాం, ఇవన్నీ అబద్ధాలు, ఇది బెదిరింపులు. ఎవరు నమ్మొద్దు. మన ఓటు మందేదే, మన హక్కు మందే. అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఇది తప్పకుండా జనార్దన్ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇంకొకే ఒకటి అడగాలమ్మా, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుస్తారు మీరు. మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారిని సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. అంటే అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షాన్ని ఎందుకు సపోర్ట్ చేశారు? మంచి కోసం, అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రం మంచితనం కోసం, అవునా కదా? ఎందుకంటే ప్రతి ఎవరైనా అధికారులు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు ఎక్కడైనా. కానీ ఎంత దుర్మార్గమైన సీఎం మళ్ళీ రాకుండా చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు, చంద్రబాబు గారు నిలబడ్డారు. ఇవన్నీ ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా అందరూ కూడా ఇక్కడ జనసేన అభిమానులు, టీడీపీ అభిమానులు అందరూ కూడా ఇది తప్పకుండా జనార్దన్ గారు గెలిపించుకోవాలి. ఇక్కడ పైన బాబు గారిని గెలిపించుకోవాలి. అందరూ కూడా మంచి డిసిషన్ తీసుకుని మంచి నిర్ణయంతో ఓటేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఐక్యత,
తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత ఓటేద్దాం, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. జనం కోసం జనార్దన్ బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలోని 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ఇంటింటికి వెళ్ళి మహిళల్లో యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డివిజన్లో సూపర్ 6 పథకాలు కరపత్రాలు అందజేసి తెలుగుదేశం పార్టీ అధికారాలకు వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు ఒక విజయం ఉన్న నాయకుడని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అతి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, జూటూరు కృష్ణ, ఇందుర్తి మారుతీరావు, కొండపాటూరి అప్పాజీ, బొలినేని వాసు, టీడీపీ నాయకులు మరియు డివిజన్లోని కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు. సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు. మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు, మాటిస్తే దప్పనోడు
తెలుగుదేశం జెండా పేదల అండా దండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాట తుపాకి తూట జనమంత బట్టె నీ బాట పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాట తుపాకి తూట జనమంత బట్టె నీ బాట పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా రణగర్జన చేసినమన్నా మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట బాధ్యతలు చేతబట్టినవు సింహమోల గర్జించి దునికినవు లోకేష్ బాబుకు ఆదర్శమైనవు పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే ఆకలి విలువలు తెలిసినోడివి అన్నదాత కడుపున పుట్టితివి నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా మా సత్తా ధైర్యం నీవు నిన్నెలా మేము మరిసేము బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట గత పాలకులు ఒంగోలు అభివృద్ధి కోసము చేసిందే మన జనార్దనన్న ఎమ్మెల్యే అయినాక ఒంగోలును అభివృద్ధి చేసను లోకేష్ బాబు అండదండలతో పల్లెల బాధలు తీర్చినవన్నా మడమ తిప్పని నీ పోరాటం ప్రజాసేవకై నీ ఆరాటం కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పన చూసావు కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పన చూసావు ప్రజల సేవను పొందినవన్నా మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె
బాధలు తీర్చినోడివి పల్లెల బాధలు తీర్చినోడివి ప్రత్యర్థుల ఎత్తులకు జడబలే నమ్ముకున్న జెండాను విడవలే పార్టీ కోసమే నీ పోరు జనమంత నీకు జేజేలు కొట్టిరే పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం చంద్రబాబుకే జై కొట్టుదము జనార్దనన్న నీ వెళ్తుంటాం నేను మరువబోదు ఈ కట్ట నీ మాటే తుపాకి తూట జనమంత బట్ట నీ బాట పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్ట నీ బాట చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్ట నీ బాట బాధ్యతలు చేతబట్టినవు సింహమోల గర్జించి దునికినవు లోకేష్ బాబుకు ఆదర్శమైనవు పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే ఆకలి విలువలు తెలిసినోడివి అన్నదాత కడుపున పుట్టితివి నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా మా సత్తా ధైర్యం నీవు నిన్నెలా మేము మరిసేము నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్ట నీ బాట గత పాలకులు